తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఏంటి రిజల్ట్ 5 రాష్ట్రాలది చూసిన తర్వాత ఎలా ఉంది? కొంచెం చేదు, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం కారం అలా ఉందా? హ్యాపీగా ఉందా? ఎలా ఉంది? డెఫినెట్గా ఈ యొక్క రిజల్ట్స్ హై ఓపెనింగ్ అన్ని రాజకీయ పార్టీలకు, అంటే కాంగ్రెస్ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ బీజేపీకి ఏమో సింగిల్ ఎజెండా. బీజేపీ 24 అవర్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని ఓడగొట్టాలి, రాజకీయ పార్టీ ఓడగొట్టాలి. రాజకీయ పార్టీలకు పోస్ట్ ఇండిపెండెన్స్ ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆలోచనలు ఉంటుండే, కానీ వీళ్ళకున్న ఆలోచన ఏంటంటే వీళ్ళదంతా దురంధర్ స్టైల్. అంటే ఏ విధంగానైనా అంటే అన్ని రకాలుగా సామ వేద దండోపాయాలు ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి ఎట్టి పరిస్థితులు కొట్టుకొని రావాలంటే వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడికి. ఒక ఆయన చాలా రోజులు ఉంటాడు, ఒక ఆయన అప్పుడప్పుడు పోయి వస్తుంటాడు. సో దీంట్లో ఏంటంటే ముఖ్య అంశం ఏంటంటే ఒకటి ఎస్ఐఆర్. నేను వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడతాను. ఎస్ఐఆర్ అనేది ఎవ్రీ స్టేట్కి ఎఫెక్ట్ అయింది. నేను అనేది ఏంటంటే మేము ఎవరో వలసదారులనో లేకపోతే యాంటీ నేషనల్స్నో పక్క దేశంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డోళ్ళ విషయంలో మేము ఎప్పుడు కూడా వాళ్ళను అసలు వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చుడే తప్పు. ఓట్లకి నుంచి వాళ్ళకి తొలగియాల్సిన అవసరం ఉంటుంది. 1 కోటి ఓట్లను తొలగించారు, నియర్లీ 90+ lakhs ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. ఎవరిని టార్గెట్ చేసిర్రు? వలసదారులు అంటే ఎవరు? ఎక్కువ మైనారిటీస్ని టార్గెట్ చేసినప్పుడు అవన్నీ యాంటీ బీజేపీ ఓట్స్ కాబట్టి ఎస్ఐఆర్ అనే ఒక బేస్ చేసుకొని దాంట్లో 10% జెన్యున్గా తీసుంటారు, మిగతాయి మొత్తం వాళ్ళు ఇష్టానుసారంగా తీసుంటారు. సరే, అదొక ప్రాసెస్. వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఎలక్షన్ కమిషన్ని వాళ్ళ అంటే మీ ఉద్దేశం ఒక 10 lakhs మాత్రమే, 10-15 ఎంతమంది ఉంటారండి విదేశాలకు వెళ్ళి వచ్చి? 80 లక్షల మందిని 75 లక్షల మంది ఓట్లు తీసేస్తారా? నేను వినండి, అక్రమంగా 10 lakhs ఏమో వలసదారులు ఉంటారు, తీసేసి ఉంటారు. ఓకే, ఓ 10-20 lakhs చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే డబుల్ ఓటింగ్ ఉంటుంది, పోయి ఉంటాయి. ఇంకో 50 lakhs 60 lakhs అయితే వాళ్ళు ఐడి కార్డులు తీసుకురావడమో, వాళ్ళు ఏదో లేబర్ పని చేసుకుంటారు, వాళ్ళకు ప్రాపర్గా కమ్యూనికేషన్ ఉండదు, ఓట్ అనే ప్రయారిటీ ఉండకపోవచ్చు, సమయానికి వచ్చి కాగితాలు అందియకపోవచ్చు, అట్లా డిలీట్ అయిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే అసలు యాక్చువల్గా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగడానికి కారణం చెప్తా. ఎంత భయాందోళనమైన పరిస్థితి ఏర్పడదు అంటే అక్కడ మీకు ఓటర్ ఐడి అనేదే మన ఐడెంటిఫికేషన్ అనే లెవెల్లో దాన్ని బిల్డప్ ఇచ్చారు. ఇక ఓటర్ ఐడి లేకపోతే మనం ఈ భారతీయులం కాదని. దాంతో ఏమైపోయింది, ఓటు వేస్తేనే మనం భారతీయులు అనే కాడికి తేవడం వల్ల 92% ఓటింగ్ వచ్చింది. సరే, అదొకటి. రెండోది, ఈ లాస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 1947-48 పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీ 54 years అప్రాక్సిమేట్లీ కాంగ్రెస్ రూల్ చేసింది. సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు ఉంది. ఒకప్పుడు బీజేపీ పార్టీ 1980s ఎర్లీ 80sలోనే వచ్చింది, అంతకుముందు జనసంఘ్ ఏదో ఉండేవాళ్ళు. అటువంటి పార్టీ కూడా ఈరోజు ఎమర్జ్ కావడానికి కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్నటువంటి వాజ్పేయి గారు కానీ ఇంక్లూజివ్ ఐడియాలజీతో ఉండేటోళ్ళు. అంటే డెమోక్రసీని బతికియాలి, డెమోక్రసీలు అందరు కలిసి ఉండాలి, ఈ దేశంలో ఒక వ్యవస్థ నడవాలన్నది. కాబట్టి అన్ని పార్టీలు ఈరోజు రీజనల్ పార్టీస్ పెరిగినాయి, కొత్త పార్టీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా పోస్ట్ ఇండిపెండెన్స్లే కనుక ఈ విధంగా సామవేద దండోపాయాలు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ అన్నింటిని వాడటం మొదలు పెడితే ఏ పార్టీ ఉండకపోవు చెప్తున్నా నేను. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్ని వాడుతున్నారు. వీళ్ళ స్లోగన్ ఏంది? కాంగ్రెస్ కేసులు ఇవి కాంగ్రెస్ తోనే మొదలైందనేదే కదా. నేనేమంటున్నా అండి, కాంగ్రెస్ తోటే మొదలైతే గుజరాత్ లో వీళ్ళు చేసినటువంటి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2001లో ఆపద్ బాంధవ ముఖ్యమంత్రికి వచ్చింది గుజరాత్కి. ఇప్పుడు గుజరాత్ మోడల్ అంటాడు. గుజరాత్లోనే పవర్ ఉంటే ఆ రోజు గుజరాత్లోనే అరికట్టేటోళ్ళం కదా సెంట్రల్ ఉంటే. ఆయన అంత ఈజీగా రూల్ చేసి ఆయనంతలో ఆయన ప్రచారం చేసి భారతదేశంలో ప్రచార కమిటీ చైర్మన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ ఆయన కార్యకర్తల కింద చేసుకోకుండా కాపాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే ఈరోజు ఆయన ఎన్నుకున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు మా హయాంలో మొదలైనవి కదా. మేము నియంత్రణనే చేయాలనుకుంటే ఆయనకు మద్దతు ఇవ్వకుండా నియంత్రణ చేద్దాం కదా. ఈరోజు ఇదే విజయ్ గారిని తీసుకోండి, విజయ్ గారి మీద కూడా చేయలేదా? ఏది మన సినిమా కాదు, భయపెట్టించారు కదా, సిబిఐ అని చెప్పి అక్కడికి ఎడుకు రమ్మన్నారు, ఈడీఓ సిబిఐలో పెట్టి ఢిల్లీకి రమ్మన్నారు. అదేదో మన కర్రూరులో జరిగిన స్టాంపీడ్ విషయంలో ఆయనను బలవంత పెట్టి మా పార్టీలో జాయిన్ కాకపోతే పరిస్థితి బాగాలంటే విజయ్ నిలదొక్కుండు. ఈరోజు విజయ్ ఈజ్ ఎ హీరో, ఒరిజినల్ హీరో కూడా అయింది అనుకుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ తీసుకొని
ఆ రోజు ఆ స్టాంపీడ్ అయిన తర్వాతనో ఆయన వైఫ్ కి డైవర్స్ విషయంలోనో ఏదో విధంగా ప్రాపగండా చేసి ఆయనకు అడ్వాంటేజ్ బీజేపీ చేసిందేనా? బీజేపీ నేను అనేది ఏంటంటే బీజేపీయే కదా రిక్వెస్ట్ చేసింది వాళ్ళ పార్టీలో జాయిన్ కమ్మని చెప్పి అమిత్ షా గారు 10 సార్లు ఫోన్ చేసిన విషయం మనకే తెలిసింది. నేనైతే వినలేదు ఆ ఫోన్. కాంగ్రెస్ కి ఆల్రెడీ డిఎంకే అలయన్స్ ఉంది, మా ఇండియా కూటమి ఉంది కాబట్టి మాకు ఆయన ఆఫర్ ఇచ్చిండు. నేను నిజం చెప్తాను, విజయ్ గారు కాంగ్రెస్ తో జతగట్టాలి అన్న ఆలోచన విజయ్ గారికి ఉండే. ఎందుకంటే విజయ్ గారి ఆలోచన ఇంక్లూజివ్, ప్రజాస్వామ్యబద్ధంగా సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి విజయ్. మా నాయకుల మధ్యనే స్ప్లిట్ వచ్చింది ఒక టైంలో, మనం డిఎంకే తోటి కాదు విజయ్ తోటి పోదామని. ఎందుకంటే విజయ్ అయితే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఇస్తాడు, డిఎంకే ఓన్లీ 28 సీట్స్ ఇచ్చింది, అది కూడా పనికిరాని సీట్లు ఇస్తుంది మాకు. అదే విజయ్ దగ్గరకు పోతే నేను ఇది ఓపెన్ గా చెప్తున్నా మీకు, ఎందుకంటే మా ఇంటర్నల్ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ తమిళనాడులో విజయ్ తోటి సంప్రదింపులు జరపాలన్న ప్రెజర్ కూడా ఉండే. ఎందుకుండే అంటే మమ్మల్ని గవర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయమన్నాడు, ప్లస్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నా కానీ ఈ రీజనల్ పార్టీస్ తోటి అక్కడ అలయన్స్ అయినప్పుడు మినిమం వాడుకుంటారు, మినిమం స్పేస్ ఇస్తారు అన్న ఒక ఆలోచన ఉండే. అంటే నేను ఓవరాల్ ఏం చెప్తున్నా అంటే ఈరోజు రిజల్ట్స్ కేరళ విషయానికి వచ్చేసరికెల్లా బ్యాక్ టు బ్యాక్ మెకానిజం కేరళలో మీరు హిస్టరీ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఎల్డిఎఫ్ రావడం అనేది పెద్ద విషయం. సో కాంగ్రెస్ వాజ్ విన్నింగ్ అనేది క్లియర్. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఎక్కడుందంటే మనకు అస్సాం ఎన్నికలు. అస్సాం ఎన్నికలలో వచ్చిన సమస్య ఏంటంటే అస్సాంలో 3 సార్లు అధికారంలో ఉండి గొగోయ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హేమంత బిశ్వేశ్వరరావు మంత్రి ఉండే. ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ 3వ పవర్లో అస్సాంలో రావడం అనేది డెఫినెట్గా ఇది మేము ఆలోచించాల్సిన విషయం. ఎట్లా అంటే వాట్ హ్యాపెండ్ అంటే గ్రాస్ రూట్లో ఏమైతుంది, మన లీడర్షిప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ పోల్స్ కి పోయే ముందు రేపు పంజాబ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎన్నిక ఎవరికి ఎటు మా ఫోకస్ ఎక్కడ ఉండాలి, పంజాబ్ లేనిది ప్రజెంట్ పొజిషన్ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది, బీజేపీ కూడా అక్కడ లేదు. సేమ్ తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఏందో పంజాబ్లో కూడా బీజేపీ అకాలీదళ్ నాయకులతోటి అలయన్స్ లో ఉండే, అకాలీదళే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు, కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి మేము గ్రౌండ్ వర్క్ చేసుకుప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని వీళ్ళు అంటారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారి ప్రభుత్వం ఎప్పుడు పడిపోయిందండి, వీళ్ళు మధ్యన వచ్చి హైజాక్ చేసిరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మధ్యన కూల్చేసిరు మధ్యప్రదేశ్లో. కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలన్న ఆలోచనతోటి మేము మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్ కూడా సేమ్ వెస్ట్ తమిళనాడు మన కేరళలో మాదిరిగానే, కేరళలో ఎట్లయితే పవర్ షిఫ్ట్ అవుతుందో మీరు రాజస్థాన్ మోడల్ చూడండి, ఒకసారి కాంగ్రెస్ ఉంటుంది, ఒకసారి బీజేపీ ఉంటుంది. కానీ లాస్ట్ టైం బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. సో ఈ పరిణామాలు అన్ని ఏంటంటే డెఫినెట్ గా రావడం అనే దాన్ని ఎలా చూస్తాను, డెఫినెట్ గా సార్ ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్. సో మీ ఓటమి అనేది అంగీకరిస్తున్నారు డెఫినెట్, వాట్స్ ఇట్స్ పీపుల్స్ మ్యాండేట్. మేము ప్రతిసారి వాళ్ళు ఏదో అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు ఓటమిని అని, మేము ఒప్పుకుంటున్నాం ఓటమిని. ఎండ్ ఆఫ్ ద డే ఎస్ వాళ్ళు కొద్దిగా పవర్ని మిస్యూజ్ చేస్తుంది వాస్తవం. ఈ రోజు వాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటారు భారతదేశ ప్రజలు మా వైపు చూస్తారు మొత్తం మేమే అని. ఏమున్నారండి 2024 ఎలక్షన్లో ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ తోటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చున్నారు. ఈ రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్, నితీష్ కుమార్ గారు 24 ఎలక్షన్ లో తగ్గినా సరే సీట్లు తగ్గినా మళ్ళీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకోండి, అసోంలో ఆ తర్వాతనే వాళ్ళు సామవేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళు రియలైజ్ అయ్యారు పబ్లిక్ మన సైడ్ లేరు, మనం పబ్లిక్ ని మ్యానిపులేట్ అన్న వేయాలి, భయపెట్టియాలి పొలిటికల్ పార్టీలను. పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ భయపడ్డారా? భయపడలేదు. నేను చెప్పేది ఏమంటారు, పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. మనం రోజు మార్నింగ్ లేచినాక మనకు పర్సెప్షన్, ఎందుకంటే మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఈ రోజు మనం ఇండిపెండెంట్గా మార్నింగ్ లేవగానే ఒక పర్సెప్షన్ క్రియేట్ అయితే ఆ పర్సెప్షన్లోనే మనం రౌండ్ ఆఫ్ అయిపోతాం. ఏది తెరిచినా అదే కనపడుతుంటుంది. ఈరోజు డిజిటల్ ప్రపంచం ఇది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనిషి అనేవాడికి తెలియకుండానే ఆ సబ్జెక్ట్లకు వెళ్ళిపోతాడు, ఆ సబ్జెక్ట్లోనే రోజు బొర్లుతుంటాడు. కాకపోతే తెలియదు ఎట్లొచ్చిందో ఆ సబ్జెక్ట్, కానీ అందరు అదే చర్చ, ఏడవైనా ఆములమైన అదే చర్చ, ఇక్కడవైనా అదే చర్చ. దీన్ని క్రియేట్ చేయడంలో మాస్టర్స్ అయిపోయారు వీళ్ళు. సో మనిషిని ఏం చేస్తారంటే టోటల్గా గ్రాప్ చేసి వాళ్ళని టోటల్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్ని కూడా నెగిటివ్ ప్రచారం చేస్తే నెగిటివ్ వైపు తీసుకోవాలి, హిప్నటైజ్ చేస్తున్నారు టోటల్.